అన్ని చోట్ల క్రీడలకి తాను ఉన్నానంటూ క్రీడాకారులకు భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా ఆ క్రీడలకు సంబంధించినటువంటి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కి ఎంతంతా కూడా తెలంగాణ అందిస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మన ముందున్నారు. గట్టిగా ఒకసారి అందరికీ చప్పట్లతో స్వాగతం పలుకుతాం. సార్ చెప్పండి సార్, ప్రతి చోట కూడా కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒక ఉత్సాహం, ఒక భరోసా క్రీడాకారులకు కానీ పేదలకు కానీ అన్నిటికీ. అంటే ఇది అంటే ఈ యొక్క అభిమానాన్ని మీరు ఇంతమంది ప్రజల నుంచి ఎలా పొందగలిగారు? జైనత్ అంటే మా సొంత గ్రామం కంటే ఎక్కువ. ఇక్కడ నేను చదువుకునే రోజులలో అమెరికాకి వెళ్ళడానికి ముందు నా వీసా పేపర్లని జైనత్ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గర పెట్టే వెళ్ళిన. నేను అంత సెంటిమెంట్ నాకు ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ నుంచి చేయడమే అలవాటు. సో ఇంత క్రీడా స్ఫూర్తి 32 జట్లు పాల్గొని అద్భుతంగా సక్సెస్ఫుల్ చేసినాయి. అసలు యూత్ లో ఉన్నటువంటి క్రేజ్ ప్రతి సంవత్సరం కూడా నేను స్పాన్సర్ చేస్తాను. మీరు వస్తే గనక మీరు ఈ లక్ష్మీనారాయణ స్వామి పాదాల దగ్గరనే వారి సన్నిధిలో ఇలాగే క్రీడలు జరుగుతూ ఉండాలి. చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది, మన తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇది గ్రామాల మధ్య, ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచుతుంది క్రీడలు. అండ్ ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి. చూడండి, వాళ్ళ ఎనర్జీని మనము ఎక్కువ తక్కువ అంచనా వేయలేము. అంత అద్భుతమైనటువంటి ఎనర్జీ. ఇలాగే ప్రతి గ్రామంలో టోర్నమెంట్లు జరగాల, మంచి మంచి క్రీడా స్ఫూర్తి విలసిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గత వారం క్రితమే పవార్ కేలో కబడ్డీ పోటీలకు కూడా మీరు స్పాన్సర్ చేశారు. కాబట్టి అక్కడ కూడా కబడ్డీలో వరూరులో పవార్ కేలో కూడా అయితే అక్కడ కూడా ఏంటంటే మహారాష్ట్ర జట్లో రావడమే. అక్కడ అంటే ఇక్కడ మన బేలా, ఆదిలాబాద్, జైనత్ మండలాల్లో క్రీడా స్ఫూర్తి ఎంత ఉందంటే పొరుగు రాష్ట్రాల జట్లకి అంటే ఎలాంటి ఆటల్లో ఎలాంటివి లేకుండా గెలిపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? పొరుగు రాష్ట్రాలు మనము ఒకటే, ఇదంతా కూడా మనమంతా ఒకటే. అలాగే పొరుగు రాష్ట్రాలకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ డ్యాములు కూడా అదే సహకారంతో కట్టుకోవాలని నా కోరిక. ప్రభుత్వాలు కూడా, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి చనగా కొరాటా గానీ ఇటు ఇంకేమో పెండింగ్ లో ఉన్నా కూడా అవన్నీ సేమ్ ఇలాంటి కోఆపరేషన్ తోనే కట్టుకోవాలి. సో క్రీడల నుంచి మనుషుల మధ్య అనుబంధాలు మొదలై అది రాష్ట్రాల మధ్య స్నేహానికి కూడా దారితీస్తుంది. సో ప్రజల్ని ఎవరు మోసం చేయలేరండి, ప్రజలంతా గమనిస్తా ఉంటారు. సో ओके, सो महाराष्ट्र और तेलंगाना दोनों लोग बहुत आध्यात्मिक भक्ति लाइक एजुकेशन पे बहुत ध्यान देता है. और हमारे दोनों राष्ट्रों के बीच, राज्य के बीच, महाराष्ट्र या तेलंगाना के बीच विवाह संबंध होता है, दोस्ताना होता है. बहुत अनेक लोगों को ये क्रिकेट टूर्नामेंट लोगों को, राज्यों को, व्यक्तियों को यूनाइट करता है, ऐक्यता लाता है. सो दैट्स अ ग्रेट थिंग अबाउट दिस टूर्नामेंट. आई एम वेरी प्राउड पीपल. नेक्स्ट ईयर आल्सो आई विल स्पॉन्सर दिस सेम थिंग. You all must next year this 32 teams should be increased to 50. You are all ready? So yeah, next year I would like to and will increase this prize amount as well next year. It will not be the same prize amount. I'm just talking to you all like just some of the people you don't understand Telugu. So next year increase the teams to 50. I'll increase the prize money to somewhere else, okay? And I want all the people the same spirit, same dedication, and we should unite our people. So it's not about Telangana, Maharashtra, it's about people. So we Telangana, Maharashtra, these border people, we have marriages, wedding relations happen, you know, lot of bandhu here and there. So I want everyone of just I request all the people to build a brand to this great temple, Jainath Lakshmi Narayana Swami temple, constructed 835 years back. This temple constructed 835 years back. I request every one of you build a great brand for this temple in your Maharashtra areas, so that we will increase the bhakt and everything. So that we will explain to the people about the divine and greatness of about this temple. You're all ready with me? Okay.
మహారాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో అత్యంత పురాతనమైనటువంటి 835 ఏళ్ల కిందట కట్టినటువంటి ఈ గుడి యొక్క ప్రశస్తాన్ని, గొప్పతనాన్ని, పల్లవుల కాలంలో కట్టినటువంటి గుడిని మీరు మహారాష్ట్రలో కూడా ఈ బ్రాండ్ ని బిల్డ్ చేయండి. దీని ఒక ఆధ్యాత్మిక వారసత్వ కేంద్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, తెలంగాణలోనే ఒక ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యానికి మీరు అందరూ కూడా తోడ్పడతారని పేరు పేరున ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. సార్, చివరిసారిగా ఇప్పుడు అంటే వచ్చే తరం క్రిడాకారులకు కావచ్చు, యువతకు కావచ్చు, యువ క్రీడాకారులకు కావచ్చు, మీరు అందించే సందేశం, స్ఫూర్తి అండి. చదువు ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. స్పోర్ట్స్ వల్ల మనకేం తెలుస్తుంది? టీమ్ వర్క్ తెలుస్తుంది, ఎట్లా వర్క్ చేయాలా. ఇప్పుడు 11 మెంబర్స్ ఆడతారా, ఒక ప్లేయరే ఆడతారా? టెన్నిస్ లో ఒక ప్లేయరే ఆడతారు. క్రికెట్ లాంటి దాంట్లో 11 మెంబర్స్ ఆడతారు. 11 లో అందరు కోఆర్డినేషన్ కావాలి. బౌలర్ బౌల్ చేస్తే కీపర్ సరిగా దానికి రన్ చేయకుండా చూడాలి, ఫీల్డర్స్ హెల్ప్ చేయాలి. సో స్పోర్ట్స్ అనేవి ఒక టీమ్ వర్క్ ని పెంచుతాయి. సో మన గవర్నమెంట్ లో, గుడ్ గవర్నెన్స్ లో గానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి? ఒక్క వ్యక్తి పనిచేస్తే రిజల్ట్స్ రావు కదా, టీమ్ తో పనిచేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో ఆ టీమ్ వర్క్ అనేది వాళ్ళు పాలిటిక్స్ లకు వచ్చి నేర్చుకునేంత లోపు ఫస్ట్ స్పోర్ట్స్ లోనే నేర్చుకో. ఓకే, అంతే. ఇంకోటి ఉన్నటువంటి టీమ్ వర్క్ ని, కాన్సన్ట్రేషన్ ని మీరందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే అందరినీ కూడా, యువత ఎంతమంది ఉత్సాహవంతులున్నారో మీరందరూ రాజకీయాలకు రావాలని ఇన్వైట్ చేస్తున్నా మీరందరూ. So all the people of Maharashtra, Telangana, whoever is interested in politics, all the youth must join the politics to improve the standards of government. You all ready with me? Yeah. Everyone ready? Yeah. సో అది చెప్తున్నారు, అంటే అవసరం ఉందని చేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి డిస్కషన్ ని చెప్పండి. అన్నగారు అన్ని రంగాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. మొదలు వ్యవసాయ రంగంతో పాటు ఇప్పుడు క్రీడా రంగంలో సీనన్న గారు ప్రోత్సాహం ఇస్తున్నారు. అదేవిధంగా క్రీడా రంగంతో పాటు నేటి యువత విద్యారంగంలో కూడా ప్రోత్సాహం ఇచ్చే విధంగా వారు ఏ విధంగా అయితే కంప్యూటర్ రంగంలో రాణించారో అదేవిధంగా వారు మొన్ననే ప్రారంభం రోజు ప్రకటించారు. జైనాథ్ మండల కేంద్రానికి ఒక కంప్యూటర్ కేంద్రాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి యువకులకు ఉచిత శిక్షణ ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని అందించిన అన్నగారికి చాలా కృతజ్ఞత తెలుపుతాం జైనాథ్ మండలి యువత తరఫున. సో ఇప్పుడు సార్ ఇంతకుముందు ప్రకటించినట్టుగా చెప్పారు, అంటే బేలా, జైనత్ ఈ 2 మండలాల్లో కూడా దాదాపుగా 10 కంప్యూటర్లు, 20 కంప్యూటర్లు, అంటే 10 జైనత్ కి 10 బేలాకి, ఆ 2 మండల కేంద్రాలకు 10 చొప్పున కంప్యూటర్లు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్య శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా నేర్పించడం కోసం కూడా ఇన్స్ట్రక్టర్లను కూడా, ఫ్యాకల్టీని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా కన్య శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. సో మీరందరూ కూడా కంప్యూటర్ ఇట్లాగే స్పోర్ట్స్ కోసం వస్తారు కదా, ఇట్లా మనం తెలంగాణలో వాళ్ళు కంప్యూటర్లు డొనేట్ చేశారంటే రేపు మహారాష్ట్ర వాళ్ళకు కూడా వాళ్ళు ఎవరో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళు డొనేట్ చేస్తారు, అవునా కాదా? సో తెలంగాణ తీసుకుని వెళ్ళిపోతారు. సో జైనత్ లో మనం ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్, అలాగే బేలాలో ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్ లో వేలాది మంది, అంటే రాబోయే కాలంలో వేలాది మంది ట్రైన్ కావాలా, శిక్షణ పొందాలా, మంచి కంప్యూటర్ ఇంజనీర్లుగా. ఓకేనా? రైట్. టు ఆల్ ది పీపుల్, ఆల్ ది donated 10 computers to Bela, 10 computers to Jainath Mandal headquarters. We are giving free computer education. If anyone is interested from you also, you can definitely learn and come here and learn about computer education. Okay, so I'm donating from my side, foundation side, Kandhi Srinivas Reddy Foundation. I want to utilize these services, and I want hundreds of thousands of software engineers to be produced from these computer centers in the coming 5 to 10 years. Okay, 5 నుంచి 10 సంవత్సరాల్లో వేలాది మంది కంప్యూటర్ శిక్షణ పొంది మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు కావాలని నేను కోరుకుంటున్నా. అందరూ ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకుంటారా?
కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనతో పాటు ఒక టోర్నమెంట్ ఉండేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్ని జట్లు వచ్చినప్పుడు ఇంతమంది జట్లు కల్పిస్తూ అంటే జడ్జి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఒక్కనే కాదు, ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ కలిపి మేము ఆర్గనైజ్ చేసినాం. రాహుల్, అన్వేష్, సాయి, మింటూ, ఈ 5 కలిసి మేము ఆర్గనైజ్ చేసినాం. మాకు కూడా మా విలేజ్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. వాళ్ళు సహకరించకుంటే మేము కూడా నిర్వహించడానికి ఇబ్బంది అవుతుండే. టీంలు కూడా బాగా సహకరించినాయి, ఎవరికి ఆటంకం లేకుండా అది కూడా నిర్వహించినాం. మాకు మొదటి ప్రైజ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కృతజ్ఞతలు. సెకండ్ ప్రైజ్ రాజేష్ అన్న, థర్డ్ ప్రైజ్ రమేష్ అన్న, మా సర్పంచ్, ఉప సర్పంచ్, జైనత్ అందరూ రాజకీయ పరంగా ఏం లేకుండా మాకు అందరు సహకరించారు కాబట్టి మేము ఇంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయగలిగినాం. మహారాష్ట్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏ విభేదం లేకుండా వాళ్ళు కూడా పోలీసు ఉండని, ఆటగాళ్ళు ఉండని, ఎవరైనా కానీ మాకు బాగా సహకరించారు. మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినాం. అంటే ప్రోత్సాహం స్ఫూర్తితో నెక్స్ట్ టోర్నమెంట్ కూడా ముందు తీసుకెళ్తున్నారు. మాకు మినీ స్టేడియం శాంక్షన్ అయింది. ఇది 3,68,00,000 తోని ఇవ్వాలనే ఓపెనింగ్ ఉండే, కానీ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ వల్ల క్యాన్సిల్ అయింది. మాకు లేకుంటే సార్ కూడా చెప్పిండ్రు, ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రౌండ్ కోసం కూడా 10 లక్షలు శాంక్షన్ చేస్తాను కూడా చెప్పాను. మంచి టోర్నమెంట్ పెడతాం సార్, ఎట్లన్నా మాకు రెడీ ఉన్నారు. ధన్యవాదాలు. ఇక నేను మళ్ళీ గౌరవ ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్షంలో ఉండి డిమాండ్ చేస్తున్నా, ఈ శాంక్షన్ అయిన డబ్బులు వెంటనే రిలీజ్ చేసి స్టేడియం నిర్మాణం చేపట్టాలని చక్కగా సహృద్భావ వాతావరణంలో చెప్తున్నా. ఒకవేళ గనక ఈ రిలీజ్ అయ్యి ఏదో శంకుస్థాపన శిలాఫలకం వేసి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఈ జట్లన్నీ, ఈ విలేజ్లన్నీ పట్టుకొని నేనే ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తాను. నేను ఈ రోడ్ని మాత్రం ఇటు పోవు, ఇటు అటు పోవు. దయచేసి ఈ రోజు శంకుస్థాపన చేస్తాం అంటున్నారు. వెంటనే శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాలి అని నేను తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ కనుక వారు దీని మీద నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తే ఇప్పుడు 32 జట్లు ఉన్నటువంటి 32 గ్రామాలను తీసుకొని, గ్రామ ప్రజలను తీసుకొని, ఎడ్లు కసలం బళ్ళు కట్టుకొని వచ్చి రోడ్ల మీద వండుకొని తింటాం. మేము ఇక్కడే ఉంటాం. మేము అటు దారులు ఇటు పోవు, ఇటు తక్షణం పనులు మొదలు పెట్టాలని కోరుతున్నా. ఫస్ట్ బెస్ట్ బౌలర్ కేసీసీ టీం నుంచి హరి ఇది మా ఆర్గనైజ్ నుంచి రాహుల్. నితిన్. మహారాష్ట్ర నుంచి అద్భుతమైన బౌలింగ్ చేసిండు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్ ప్రణయ్. ఉప సర్పంచ్ జైనత్, ఉప సర్పంచ్ రాకేష్ రెడ్డి.
Best batsman total Sanket. Darati Police Sanket Chauhan. Darati Police team. Next, MVP total Majid, most valuable player. KCC 11. Captain. थोड़ा दूर हटना पीछे भैया पीछे हो जाओ सब पीछे हो जाओ पीछे भैया पूरे KCC team. अरे बाबू या हो जाओ हरी Please, Captain, 2 words. मैं तालुका